1992 అజ్మీర్ కేసు. బహుశా మీరు కేసు గురించి వినున్నా కానీ మీకు మొత్తం కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరుకుంటుంది. ఈ వీడియోలో మనం ఫుల్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాం. అలాగే 1992 సంవత్సరంలో ఆ టైంలో పెళ్లి చూపులు అంటే మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఇప్పుడున్న మన జనరేషన్లో వాట్సాప్ ద్వారా ఫోటోలు షేర్ అవుతున్నాయి. ఆ టైంలో ఒక వ్యక్తి తన ఊరికి వెళ్ళి ఈ ఫోటోని చూపించి ఆ అమ్మాయి ఎలాంటిదని తెలుసుకునేవాళ్ళు. ఆ టైంలో సోఫియా స్కూల్ పిల్లల మీద జరిగిన అఘాండం, అలాగే సావిత్రి స్కూల్ మీద జరిగిన అభాండం గురించి తెలిసిన తర్వాత వాళ్ళందరూ కూడా అజ్మీర్కి వెళ్ళి ఈ అమ్మాయి ఈ స్కూల్లో చదివిందా, ఈ అమ్మాయి ఈ స్కూల్లో చదివిందా అంటే ఈ రెండు స్కూళ్ళలో చదివిన అమ్మాయిలకు బహుశా ఇప్పటి వరకు కూడా పెళ్లి జరగలేదు. అంటే అలాంటి మార్క్ అజ్మీర్లో జరగడం జరిగింది. అసలు ఏంటి అజ్మీర్లో జరిగిన విధ్వంతం గురించి మనం తెలుసుకుందాం. మీరు ఎక్కడ కూడా ఈ ఫుల్ ఇన్ఫర్మేషన్ గురించి తెలిసి ఉండదు. అందరూ కూడా ఎవరు కూడా దీన్ని టచ్ చేసే డేర్ని ఎవరు కూడా లేదు. అప్పుడున్న రాజకీయ పలుకుబడిలు అలా ఉండేవి. మనందరం కూడా ఈ వీడియోలో న్యూట్రల్గా అసలు అక్కడ ఏం జరిగింది అనేది డిస్కస్ చేద్దాం. హలో ఎవరివన్, ఐమ్ నసీర్ బాబు. మీరందరూ చూస్తున్నారు లైఫ్ ఆఫ్ నసీర్ ఛానల్. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. మీరు అసలు ఏమనుకుంటున్నారో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశారా? ఓకే. అయితే రాజస్థాన్లోని అజ్మీర్ అక్కడ ఒక దర్గా ఉంది. ఆ దర్గా చాలా ఫేమస్. ఆ ఫేమస్ అయిన దర్గాలోనే ఈ ఫ్యామిలీ ఉండేది, ఏదైతే ఫరూక్ చిష్టి ఫ్యామిలీ ఉండేది. ఫరూక్ చిష్టి ఫ్యామిలీ అనేది ఫరూక్ చిష్టి ఫ్యామిలీ అక్కడ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. అక్కడ చదువుతున్న సోఫియా స్కూల్లో చదువుతున్న ఒక అమ్మాయి పేరు విక్టిమ్ కాబట్టి నేను ఇక్కడ అమ్మాయి పేరు చెప్పడం లేదు, కానీ 8th క్లాస్ అమ్మాయితోని తనకి లవ్ ఉండేది. వాళ్ళిద్దరు కూడా రోజు మాట్లాడుకునేవాళ్ళు. కానీ ఈ ఫరూక్ చిష్టి బ్రెయిన్లో మాత్రం ఒక విషం ఉంది. ఆ విషంతోనే ఈ ఇష్యూ అంతా స్టార్ట్ అయింది. ఇద్దరు బాగానే ఉండేవారు, రోజు మాట్లాడుకునేవారు. అలాగే రోజు పోతూ ఉంటే ఒక రోజు వచ్చింది. ఈ ఫరూక్ చిష్టి అనే వ్యక్తి తన బంగ్లాకి రమ్మని తనని ఆహ్వానిస్తారు. అంటే తన హౌస్కి రమ్మని ఆహ్వానిస్తారు. ఆ అమ్మాయి తన మీద నమ్మకంతో అక్కడికి వెళ్ళి వాళ్ళ ట్రస్ట్తోనే కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి. అక్కడున్న కార్యక్రమాల్ని ఈ ఫరూక్ చిష్టి అనే వ్యక్తి ఫోన్లో రికార్డ్ చేసి అమ్మాయిని బెదిరించడం సాగుతారు. బెదిరించిన తర్వాత అతను ఏమని బెదిరిస్తారంటే, నేను ఇంత రాజకీయ పలుకుబడి ఉన్నని కంపల్సరీ నిన్ను ఈ రాజకీయాల్లో పైకి తీసుకొస్తాను, నువ్వు మీ ఫ్రెండ్ని తీసుకొని వస్తే. ఆ అమ్మాయి ఏం చేస్తుంది, తన ఫ్రెండ్ని ఇక్కడ తీసుకొచ్చింది. అక్కడ నెక్స్ట్ డే అమ్మాయి తన ఫ్రెండ్ని తీసుకొచ్చిన తర్వాత ఏదైతే ఈ ఫరూక్ చిష్టి గ్యాంగ్ ఉన్నాడో అలాగే తన తమ్ముడైన నఫీస్ చిష్టి ఆ ఇద్దరు అమ్మాయిల మీద ఒక 10 మంది కలిసి గ్యాంగ్ రేప్ చేయడం జరుగుతుంది. అలా చైన్ సిస్టమ్ ద్వారా ఒక 250 మందిని వీళ్ళు ఈ గ్యాంగ్ రేప్ చేయడం జరుగుతుంది. అలా హింసించడం జరుగుతుంది. ఈ ఫొటోస్, వీడియోస్ అండ్ బ్లాక్మెయిలింగ్ చేయడం ద్వారా రోజు కూడా ఈ రోజుకి ఇంకా వాళ్ళ ఉద్ఘాటాలు ఎక్కువైపోయాయి కానీ తగ్గడం లేదు. అలా పాపం 250 మంది నాశనం అయిపోయారు. అలాగే ఈ ఫారూక్ గ్యాంగ్ 10 నుంచి 15 మంది ఉండేవాళ్ళు. ఈ వేధింపులు తట్టుకోలేక అక్కడ ఉన్న అమ్మాయిలు అసలు ఎవరికి చెప్పుకోవాలి, ఇంట్లో వెళ్ళి పేరెంట్స్ చెప్పుకుంటే బాగోదు, అసలు ఈ సొసైటీ అసలు మమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తుందనే భయంతో ఈ వేధింపులు తట్టుకోలేక వాళ్ళందరూ కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. కొంతమంది ఇంకా ఈ విషయాన్ని బయటకు వస్తే ఎలా ఉంటుంది, ఎలా ఫ్యామిలీ ప్రెజర్ని మేము ట్రీట్ చేయాలనే వ్యక్తులు మాత్రం అలాగే మిగిలిపోయారు. కొంతమంది ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. ఇలా అతని పలుకుబడి ద్వారా, అప్పుడున్న రాజకీయ సిచ్యువేషన్ ద్వారా అలా టైంలో సాగింది. 1992లో బాబ్రీ మసీద్ అండ్ కొన్ని కమ్యూనల్ వార్, మన హిందూ ముస్లిం వార్స్ అని ఎక్కువ జరగడం వల్ల అప్పుడున్న పరిస్థితులను బట్టి ఈ ఇష్యూ ఎక్కడైతే అజ్మీర్లో బయటపడితే మళ్ళీ కమ్యూనల్ వార్ అక్కడ కూడా జరుగుతున్న ఉద్దేశంతో అప్పుడున్న ప్రభుత్వం ఈ విషయాన్ని తొక్కేసింది. అంటే అక్కడున్న 250 మంది కుటుంబాలని వాళ్ళ స్వార్థం కోసం మాత్రమే అక్కడ బలి చేసేసింది. అసలు పాపం అమాయక పీపుల్. మనం 8th, 9th, 10th క్లాసెస్ అమ్మాయి అంటే ఇప్పుడున్న సొసైటీలో వేరు, అప్పుడున్న సొసైటీలో వేరు. 1992లో అప్పుడు అసలు ఆ ఏజ్లో అమ్మాయిని చదువుకి పంపించడం, అంటే చదువుకోవడానికి పంపించడం ఒక గ్రేట్. అలాగే ఇటువంటి ఇన్సిడెంట్ని గవర్నమెంట్ దాచించడం ఇంకా చాలా తప్పు. అసలు ఈ ఇష్యూ అనేది ఎలా బయటకు వచ్చింది, ఏదైతే వీళ్ళు ఫోటోలు తీసుకున్నారు అన్నీ బాగానే ఉంది. అప్పుడున్న మనం డిజిటల్ ఫోన్లు అంటే మనం ఫొటోస్ షేర్ చేసుకుంటాం, కానీ అప్పుడున్న జమానాలో ఎలా ఉండేదంటే మనం ఒక ఫోటోలు వీడియోలు తీసుకుంటే ఫోటోలు కడిగించుకోవడానికి ఒక ఫోటో ల్యాబ్ దగ్గర వెళ్ళాలి. అలా ఒక వ్యక్తి ఈ ఫోటో ల్యాబ్ దగ్గర కడిగించడం వెళితే అక్కడున్న ఫోటోలు కడిగే వ్యక్తి
అతను ఒక కాపీ తీసేయమంటే తను 3 కాపీలు తీసేయడం జరిగింది. అలా 2 కాపీలు తన దగ్గర ఉంచుకొని తన ఫ్రెండ్ అయిన రిపోర్టర్ అయిన మదన్ సింగ్ అనే ఒక వ్యక్తికి ఈ ఫోటోలు షేర్ చేస్తే తను వెళ్ళి తన యొక్క న్యూస్ పేపర్లో అప్లోడ్ చేయడం జరిగింది. అలా మదన్ సింగ్ చర్య ద్వారా, అతను ప్రింట్ చేయడం ద్వారా మాత్రమే ఈ ఫరూక్ చిస్తి గురించి, తన తమ్ముడైన నఫీస్ చిస్తి గురించి ఆ టైంలో తెలవడం మనకి జరిగింది. అలా మదన్ సింగ్ని వీళ్ళు ఏదైతే ఈ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చిందో తను చంపేద్దామని ప్లాన్ వేస్తే, అతను ఒకరోజు బండి మీద రోడ్డు మీద బండి వేసుకొని వెళ్తుంటే తన వెనకాల నుంచి ఒక నలుగురు ఒక వ్యాన్లో ఫాలో అయ్యి ఒక టైం దగ్గర తన పాయింట్ బ్యాగ్లో పేల్చారు. కానీ తన ప్రాణాలతో బతికి బయటపడి హాస్పిటల్లో జాయిన్ అయితే అక్కడికి వెళ్ళి తనని చంపేశారు. అప్పటి నుంచి ఈ విషయం అనేది ఇంకా తొక్కేయబడింది. ఎలాగంటే తన రాజకీయ పలుకుబడితో తొక్కేయబడింది. అలా 1992లో వీళ్ళందరూ కూడా కోర్టుని ఆశ్రయిస్తే 1998లో వీళ్ళకి శిక్ష విధించారు. ఎవరైతే ఫరూక్ చిస్తి, నసీబ్ చిస్తికి మాత్రం శిక్ష విధించలేదు. వీళ్ళు ఎలా తప్పించుకున్నారంటే, ఈ ఫరూక్ చిస్తి అనే వ్యక్తి తనకు బ్రెయిన్ బాగోలేదు, తను మతిస్థిమితం సరిగ్గా లేదని ఆ టైంలో ఉన్న కోర్టు వాళ్ళను కూడా నమ్మించాడు. పాపం అప్పుడున్న టైంలో ఆ కోర్టు వాళ్ళు కూడా ఎలా యాక్సెప్ట్ చేస్తారో మనకి ఇప్పటి వరకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు. కానీ అలా 1998లో కొంతమందికి ఏదైతే వీళ్ళ గ్యాంగ్లో ఒక 8 మెంబర్స్ కొంతమందికి శిక్ష విధించడం జరిగింది. ఈ ఫరూక్ చిస్తిని 2007లో అరెస్ట్ చేస్తే తను ఇప్పుడు బాహ్య ప్రపంచంలో 2013లో తన కోర్టు పరిమితి అయిపోయింది. తన బెయిల్ మీద ఈ సమాజంలో తిరుగుతున్నాడు. ప్రస్తుతం అతను స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. కానీ ఆ 250 మందికి మాత్రం ఇప్పటికి కూడా జస్టిస్ లభించలేదు అని నా అభిప్రాయం. మీరేమనుకున్నారు నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన లైఫ్ ఆఫ్ నసీర్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు కూడా నా ఛానల్లో జియో పాలిటిక్స్ గురించి, మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో జరిగే ఇష్యూస్ గురించి న్యూట్రల్గా నేను పెడతా ఉంటాను. మన ఇండియాలో జరిగే ఇష్యూస్ గురించి కూడా న్యూట్రల్గా పెడతాను. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. సీ యూ టుమారో. బై.